మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది. నేటి పోలీసు విచారణకు హాజరుపై ఆసక్తి రేగుతోంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కాకాణి నివాసానికి వెళ్లి పొదలకూరు పోలీసులు నోటీసులు అందించారు. ఉదయం 11 గంటలకి విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళతామంటున్నారు పోలీసులు. కాగా రుస్తుం మైనింగ్ కేసులో A4 నిందితుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మరోవైపు నేడు హైకోర్టులో కాకాణి బెయిల్ క్వాష్ పిటిషన్పై విచారణ జరగనుంది. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి ఎపిసోడ్ పై ఉత్కంఠ నెలకొంది. నేటి పోలీసు విచారణకు హాజరుపై ఆసక్తి రేగుతోంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కాకాణి నివాసానికి వెళ్లి పొదలకూరు పోలీసులు నోటీసులు అందించారు. ఉదయం 11 గంటలకి విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళతామంటున్నారు పోలీసులు. కాగా రుస్తుం మైనింగ్ కేసులో A4 నిందితుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. మరోవైపు నేడు హైకోర్టులో కాకాణి బెయిల్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, మరి ఈ రోజు బెయిల్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతుందంటున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్. థ్యాంక్ యూ రీనా. ఏదైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ గత 10 రోజులుగా కూడా రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుని ఫస్ట్ A4 నిందితుడిగా చేర్చిన దగ్గర నుంచి కూడా ఈ ఉత్కంఠ అయితే కొనసాగుతుందనే చెప్పాలి. అయితే ఆదివారం రోజు పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించి సోమవారం ఉదయం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ DSP కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలన్నారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. అలాగే సోమవారం ఇదే పొదలకూరు పోలీసులు హైదరాబాద్ లో ఆయన నివాసానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తన సమీప బంధువు సుమంత్ అనేటటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ఇలా ఏదైతే ఈ రోజు కూడా నెక్స్ట్ డే కూడా హాజరు కావాలంటూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డి 11 గంటలకు విచారణకు వస్తారా రారా, అలాగే నిన్నట్లాగానే డుమ్మా కొడతారా అనేటటువంటి సందిగ్ధం అయితే కొనసాగుతుంది. అయితే హైదరాబాద్కి వెళ్ళినటువంటి పోలీసులు ఆయనకు ఫోన్ చేశారో, ఫోన్ లో కూడా అందుబాటులోకి రానంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదైతే రుస్తుం మైన్స్ లో 257 కోట్ల రూపాయల క్వాడ్జ్ మైన్ అక్రమ తరలింపు, అలాగే అక్రమ మైనింగ్, అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు, ఈ మూడింటికి సంబంధించినటువంటి కేసులు అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి A4 నిందితుగా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రాని పక్షంలో పోలీసులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అయితే పోలీసులు అయితే అంతర్గతంగా ఒకటే నిర్ణయంకి వచ్చారు, ఖచ్చితంగా కూడా చట్టపరంగా ముందుకెళ్తామంటున్నారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశలన్నీ కూడా ఈ రోజు హైకోర్టులో ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ అలాగే బెయిల్ పై అయితే మాత్రం ఆయన ఆశలు పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. వైసీపీ శ్రేణులంతా కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ ఎలా మలుపు తిరగబోతుంది? ఒకవేళ బెయిల్ వస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి సేఫ్, ఒకవేళ బెయిల్ రాకపోతే ఎలాంటి పరిణామాలతో ముందుకెళ్ళబోతున్నారు అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రధానంగా ఈ కేసుల్లో ఏదైతే పేలుడు పదార్థాలు అక్రమ నిల్వ అనేటటువంటి కేసు ఉందో ఇది మాత్రం కొంత స్ట్రాంగ్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు కొంత తక్కువగా ఉన్నట్టు కూడా న్యాయ నిపుణులు తెలియజేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఎపిసోడ్ కు పూర్తిగా కూడా ఈ రోజు 11 గంటలకి విచారణకి దాదాపుగా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరు కాకపోవచ్చు అనేది మనకి వైసీపీ సర్కిల్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ రోజు జరిగేటటువంటి హైకోర్టు లో జరిగేటటువంటి విచారణలు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నాయి, కాకాణి తరపు న్యాయవాదులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు, అలాగే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు, పూర్తిగా కూడా ఈ ఎపిసోడ్ ఎలా ఎండ్ కాబోతుంది అంటే 257 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ అంటే ఇతరులకు సంబంధించి రుస్తుం యాజమాన్యానికి సంబంధించినటువంటి మైన్ ఏదైతే ఉందో ఈ మైన్ లో ఉన్నటువంటి క్వాంటిటీని అక్రమంగా తరలించేయడంతో పాటు అలాగే ఏదైతే అక్రమ మైనింగ్ చేయడము, అలాగే ఇక్కడ ఏదైతే పేలుడు పదార్థాలు అనుమతులకు మించినటువంటి పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం, ఈ 3 కేసులు మాత్రం కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రీనా. రైట్ చరిత్ కుమార్, థ్యాంక్ యూ.